మరి ఇలాంటి విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వైసీపీ ఇంతకీ సభకి వస్తోందా రావట్లేదా? దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చూద్దాం. 5 o'clockకి 585లో డోంట్ మిస్ ఇట్. రెడ్డిగా మిగతా అంశాలపై ఫోకస్ చేద్దాం. శ్రీవారి లడ్డు అంశంలో కూటమి ప్రభుత్వం పదే పదే దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారని, అయినా చంద్రబాబు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. భోలేబాబా డైరీకి 2019 మార్చిలో టెండర్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు పెట్టించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని వైసీపీ నేత కేకే రాజు ప్రశ్నించారు. తిరుపతిలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే గారు స్వయాన లడ్డూలో కల్తీ జరగలేదనేటువంటి మాట చెప్పాడు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? స్వామివారు ఆయన ప్రసాదం కల్తీ అయితే ఆ కల్తీ జరిగిందని చెప్పినటువంటి వారికి వేసే శిక్షకు ఆలస్యం అవ్వచ్చు తప్ప కల్తీ జరగలేదు, నా భక్తుడు మనోభావాలను నేనే రక్షిస్తానని చెప్పడానికి తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పిందే సాక్ష్యం. అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళి దగ్గరుండి లడ్డులో అది కలపమని చెప్తాడని నేను అన్నానా అని ఆయనే గారు చెప్పాడు. సమాధానం మీరు చెప్పండి. 2019 మార్చి 6న భోలేబాబాకు సంబంధించి టెక్నికల్గా క్వాలిఫై అయినట్టుగా ఈరోజు మీరు పర్మిషన్ ఇచ్చారు. మార్చి 2019 మార్చి 6వ తేదీ 2019 మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ భోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి 6, 2019 ఎవరు అధికారంలో ఉన్నారు? అలా సిగ్గున్నవాడు ఎవడైనా బాత్రూమ్ కెమికల్స్ కలిపేరు లడ్డూలు అంటారా? ఓ పని చేయండి, మీరు ఎవరో ఒకళ్ళు బాత్రూమ్ కెమికల్ లడ్డూలు కలుపుకుని తిని ధైర్యం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఈ డైరీ ఏఆర్ డైరీ కింద లోపలికి వచ్చి రిజెక్ట్ అయితే మళ్ళీ వైష్ణవి డైరీనో మరో డైరీ పేరుతోనో అదే సరుకు లోపలికి వెళ్ళింది అంటున్నారు. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడే కదా సీఎం, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఎవరికి చెప్తారు మీరు స్టోరీస్? ఏ ఒక్కరైనా కానీ స్వామీజీలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంద్రబాబు మాటలు నమ్మి మీరందరూ కూడా ఆ మాటలు మాట్లాడద్దు. పూర్తిగా రిపోర్ట్స్ చదవాలి. ఈ ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చినాయి, ఈ తప్పుకు కారణం ఎవరు అని తెలుసుకొని అందరూ కూడా మాట్లాడాలి. అంతే తప్ప చంద్రబాబు 18 నెలలు 19 నెలలు పరిపాలన చేసిన తర్వాత ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద చూపెడతామంటే చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పి కూర్చున్న దానికోసం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దీనిలో ఎక్కడ కానీ జంతు కొవ్వు అనేది కూడా ఎక్కడ కానీ కలయలేదని చెప్పి చాలా స్పష్టంగా కూడా చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అది రుచించలేదు. ఇంతవరకు చేసిన ఆరోపణలన్నీ కూడా తుస్సన్నాయని, వ్యర్థమని, ఏమీ లేవని చెప్పేసి ఈరోజు ఎన్డీఆర్ఏ కావచ్చు, ఎన్డీడీబీఏ కూడా ఇవన్నీ చెప్పాక అతని ప్రతిష్ట దిగజారిపోతుంది అని చెప్పేసి అదే ఆరోపణలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు ఇవ్వాలి. అతనికి ఇష్టం లేకపోతే, అతనికి వ్యతిరేకమైతే సిబిఐ ఎంక్వైరీ చేయడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఏది కానీ నమ్మడు. హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగాదాలు పెట్టి తగువులు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? భోలేబాబాకి 2019 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్కి కేజీ విలువ 291 రూపాయి మాత్రమే. అంటే వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క.